ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ. ముందుగా ఈ సినిమా డీటెయిల్స్ చూద్దాం. ఈ సినిమా రన్ టైం వచ్చేసరికి 2 hours 38 minutes. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో మంచిగా రన్ అవుతుంది. ముందుగా నా ఒపీనియన్ చెప్పాలంటే అఖిల్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ముఖ్యమైనది. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఎమోషన్స్లో అఖిల్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపించాడు. సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే స్టోరీలోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లో మంచి హై ఇస్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్, యాక్షన్స్ రెండూ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. అయితే కొన్ని సీన్స్ ముందే ఊహించేయొచ్చు. అయినప్పటికీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, శ్రీరాంపురం అనే గ్రామంలో ఉండే లెనిన్ అనే యువకుడు తమ ఊరి ప్రజల కోసం ఎలాంటి రిస్క్నైనా సిద్ధపడే వ్యక్తి. అన్యాయం జరిగితే ఎదురు తిరగడం అతని స్వభావం. అతని జీవితంలోకి ప్రేమ కూడా వస్తుంది. కానీ గ్రామంలో రాజకీయాలు, అధికారం కోసం జరిగే పోరాటాలు, పాత శత్రుత్వాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఒక దశలో తన కుటుంబాన్ని, తాను ప్రేమించిన వారిని, తన గ్రామాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత లెనిన్ ఎలాంటి పోరాటం చేశాడు, అసలు విలన్ ఎవరు, చివరికి తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ప్లస్ పాయింట్స్. అఖిల్ అక్కినేని పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఎమోషన్ సీన్స్లో బాగా కనెక్ట్ అవుతారు. ఇక మైనస్ పాయింట్స్, కొన్ని ట్విస్ట్లు ముందుగానే ఊహించవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్లో లాజిక్ మిస్ అవుతారు. పాటలు అంతగా గుర్తుండిపోయేలా ఏమీ ఉండవు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మొత్తానికి లెనిన్ మూవీ ఒక రొటీన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. గ్రామీణ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా అఖిల్ కెరీర్లో మంచి స్టెప్పే అనవచ్చు. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.